అవును. మధ్యలో మీరేంటి డైరెక్షన్ చేశారు సినిమా. అవును. మౌనమే ఇష్టమా? అవును. మనం ఎందుకు ఇష్టం. మీకు డైరెక్షన్ వైపు వెళ్ళాలనిపించింది ఏంటి? కాదు యూ టోల్డ్ మీ మై ఫ్యామిలీ ఈస్ ఆల్ యాహ్! సినిమా సినిమా. ఇప్పుడు అందరూ డైరెక్టర్ ఉన్నప్పుడు ఆ డైరెక్టరల్ ఆ జీల్ అనేది అనేది ఉంటుంది గదా! వర్కౌట్ అవుతుంది. ఆ! ఒక సినిమా డైరెక్షన్ చేయాలి. చేశారు. అయిపోయింది. హ్మ్. ఇట్స్ ఓకే. ఆ పని మనకు పని ఎక్కువ అవ్వదు అని చెప్పేసి ఓకే. మనతో బయటికొచ్చాను. కాదని వచ్చారా? కాదు మనం సో ఈజీ, సో హ్యాపీ హియర్ ఇన్ దిస్ ఫీల్డ్. హ్మ్. ఆ డైరెక్షన్ నాకు ఈసీ చేయట్లు అని వస్తుంది. నేననేది ఎందుకు మీకంత ఆ సినిమాకి డైరెక్షన్ జేయాలనే అంత కోరిక ఎందుకొచ్చిందని? అంటే ఆ స్క్రిప్ట్ ఏమన్నా మిమ్మల్ని కాదు ఇన్‌స్పైర్ జేసిందా ఏంటి అసల? ఒక్క పీరియడ్‌లో డైరెక్షన్ అంటది మైండ్‌లో అలాగే ఒక అగ్నిలాగా వస్తుంది. అంతేనా? హ్మ్. చేయాలి. అది ఇలా చేస్తే బాగుంది, అలా చేస్తే బాగుంది అని చెప్పేసి ఒక సినిమా చేయాలి అంటది మోటివేషన్ వచ్చింది. అది చాలా రోజులు అలా మూవ్ అయింది. ట్రావెల్ అయింది. హ్మ్. ఈవెన్ లగడపట్టి శ్రీధర్ వాళ్ళ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ రామనాయుడు గారు ఇచ్చారు ఫస్ట్ నాకని అవకాశం. ఓకే. అనౌన్స్ చేశారు. అశోక్ ఈస్ డూయింగ్ మై ఫస్ట్ దిస్ ఫిలిం అని ఆ! చెప్పేసి అనౌన్స్ అక్కడి నుంచి మోర్ ఎక్సైట్ అయ్యి స్టోరీ ఏ స్టోరీ హ్మ్. ఆయనకి నచ్చలేదు. హ్మ్. ఎవరికీ వర్కౌట్ అవ్వలేదు. మనం సినిమా చేసినప్పుడు నాకు నచ్చిన స్టోరీ కదా! అంతే గదా! ఆ హ్మ్. స్టోరీ ఇంకా థర్డ్ పర్సన్ నచ్చాలన్నా విజువల్లీ మనం చూపిస్తున్న తర్వాతనే నచ్చుతుంది. హ్మ్. ఆ దూరం వెళ్ళాలన్నా యూ హావ్ టు ట్రావెల్ మోర్. హ్మ్. ఆ ట్రావెల్ అవ్వలేదు. హ్మ్. తర్వాత ఓన్‌గానే స్టార్ట్ చేశాను. కాదు మీ ఆర్ట్ డైరెక్టర్‌గా మీకప్పటికే మంచి పేరుంది. అవార్డులు గూడా వచ్చినియి. మీరొక సబ్జెక్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఆర్టిస్టుల దగ్గరికెళ్ళినప్పుడు ఎందుకు వాళ్ళని ఇంప్రెస్ చేయలేకపోయారు? అదే అదే సేమ్ ఆ! ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆర్టిస్ట్ వాట్ ఈస్ సీయింగ్ దానికి ఆయనకి కావాలంటే స్టైల్ ఆఫ్ మూవీ నేను చేయాలి కదా! హ్మ్. నా స్టోరీ వాళ్ళకి నచ్చను. నచ్చదు. డెఫినెట్‌గా. హ్మ్. నేనేదో అవార్డులా ఉంటా ఏదో మూవీ స్టోరీ రెడీ చేసుకుంటే వెళ్ళింది వాళ్ళకి ఎలా హ్మ్. నచ్చుతుంది. ఎవరెవరి దగ్గరికెళ్లారు మీరు స్టోరీతో? స్టోరీ చాలామంది వెళ్ళాడు. చాలా పెద్దవాళ్ళ దగ్గర వెళ్ళలేదు. ఆ! జస్ట్ బట్ అప్పుడప్పుడు మైండ్‌లో ఉంటుంది. నేనెవరిని చూపించాలని తవరే, అదే. ఒక సినిమా చేసి సక్సెస్ సక్సెస్ అవ్వాలన్నది అవ్వాలి. మైండ్‌లో రాలేదు. హ్మ్. ఐ వాంట్ టు షో వాట్ ఐ యామ్. హ్మ్. సో, ఇప్పుడు ఆ డైరెక్టర్ అనేవాడిని తొక్కిపెట్టేసారా? ఇక పైకి పక్కన రాడిక. పెట్టేసా. వాడి ఆ! అనవసరమైన స్ట్రెయిన్, ఓవర్ స్ట్రెయిన్, ఆ! అది ప్రాపర్ సపోర్టింగ్ లేకపోతే వి ఆర్ లూసింగ్ లాట్ ఆఫ్ టైం హ్మ్. చాలా లూజ్ అయిపోయింది. ఇది మనకి ఈజీగా ఉన్నప్పుడు. అవును. ఒక కొత్త డైరెక్టర్‌గా వచ్చిన తోడే ఎక్కువ ప్రామినెంట్ అంటే మనీ కెన్ మేక్ ఇన్ ద ఆర్ట్ డైరెక్షన్. హ్మ్. మోర్ కంఫర్టబుల్ మనకు తెలిసిందే జాబ్. ఈజీగా హ్మ్. చేసేయొచ్చు. హ్మ్. తెలియతనుకు జాబ్‌కెళ్ళి ఎంత ఎక్స్‌ప్రెస్ చేసినా కూడా మన హ్మ్. అవుట్‌పుట్ రాపోతే హ్మ్. దానికోసం ఓవర్ స్ట్రగ్లింగ్ దాన్ని ఇప్పటివరకు మీరు ఆల్ బిగ్ డైరెక్టర్స్ దగ్గర నుంచి, న్యూ కమర్స్ దగ్గర నుంచి అందరితో వర్క్ చేశారు. అలాగే స్టార్స్‌తో. సో, ఇంకా నాకు పలానా డైరెక్టర్‌తో కాంబినేషన్‌లో చేయాలి అనే ఏదన్నా మిగిలిపోయిన కోరికలు లాంటివి ఏమైనా ఉన్నాయా? అలాగేం లేదు. హ్మ్. అన్ని డైరెక్టర్ తోటనే చేశారు. అప్పుడు ఉండే పీక్ డైరెక్టర్ వాళ్ళతోటనే చేశాను నేను. హ్మ్. అప్పుడు దాసరి నారాయణరావు గారు, రాఘవేంద్ర గారు వాళ్ళే కదా పీక్. అవునవును. ఈవెన్ ఈవీవి పీక్ వచ్చింది. అలా కంటిన్యూ పీక్‌లో ఉండే వాళ్ళతోటి అన్నీ వర్క్ చేశారు. హ్మ్. ఈవెన్ హీరోస్ హ్మ్. పవన్. అప్పుడుండే హీరో తోట తాంటి ఉన్నాయి. మహేష్ బాబు, చిరంజీవి, హ్మ్. నాగార్జున అందరితోటి చేశాను. హ్మ్. ఈవెన్ రామ్ చరణ్ తోటి చేశాను. హ్మ్. జూనియర్ ఎన్‌టిఆర్ తోటి చేశాను. హ్మ్.